ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఒక భారీ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో మాత్రం ఫలానా హీరోయిన్ ఫైనల్ అయినట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏకంగా 5గురు హీరోయిన్లు నటించబోతున్నారనే టాక్ ఉంది. అందులో దేవరా బ్యూటీ జాన్వీ కపూర్ లీడ్ రోల్ లో నటించనుందని వార్తలు వచ్చాయి. దేవరా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ద సినిమాలో నటిస్తుంది. నెక్స్ట్ అల్లు అర్జున్ తో ఛాన్స్ కొట్టేసిందని అన్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ప్రియాంక చోప్రా రేస్ లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 లో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుంది. ముందుగా హీరోయిన్ అని ప్రచారం జరిగినా ఆ తర్వాత ఆమె హీరోయిన్ కాదు, విలన్ గా నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఫైనల్ గా విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నట్లుగా టాక్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమాలోనూ పింకీనే తీసుకోబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో నటించడానికి ప్రియాంక ఏకంగా 30 నుంచి 40 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లుగా చెప్తున్నారు. అయినా కూడా ఆమెను అట్లీ దాదాపుగా ఫైనల్ చేసినట్లుగా సమాచారం. అయితే 5గురు హీరోయిన్లలో ప్రియాంక చోప్రా కూడా ఒకరా, లేదంటే ఆమెనే మెయిన్ లీడ్ లో నటించనుందా అనే విషయంలో క్లారిటీ రావాల్సింది. ఒకవేళ ప్రియాంక ఫిక్స్ అయితే జాన్వీ కపూర్ కి బన్నీ హ్యాండ్ ఇచ్చినట్టే.